హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈ 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులు ఆర్ట్స్ వర్సెస్ సైన్స్ వర్సెస్ కామర్స్. సో ఆర్ట్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఏమేమి తీసుకోవాలి, సైన్స్ గ్రూపులు ఏమేమి ఉన్నాయి, కామర్స్ గ్రూపులు ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈరోజు చూద్దాం. దీన్ని మనం ఏం బేసిస్ మీద మనం తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ బేస్ మీద తీసుకోవాలి. మన యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ బేస్ మీద తీసుకోవాలి. ఇప్పుడు మీరు మ్యాథమెటికల్ బాగా స్ట్రాంగ్ ఉన్నారు, మ్యాథ్స్ వైపుకి వెళ్ళొచ్చు. మీకు బయాలజీ ఓరియంటేషన్ ఉంది, డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, నర్స్ అవ్వాలనుకుంటున్నారు. ఆర్ట్స్ గ్రూప్ కానీ తీసుకున్నప్పుడు హ్యుమానిటీస్, క్రియేటివిటీ, సోషల్ సైన్స్ ఆర్ట్స్ స్ట్రీమ్ లో ఉంటాయి అనమాట. BA, MA ఇలాంటి కోర్సెస్ చదువుతూ ఉంటారు. అదే విధంగా సైన్స్ గ్రూపులు తీసుకున్నప్పుడు బీటెక్, BE, MBBS, BSc ఇలాంటి కోర్సెస్ చదువుకునే దానికి. కామర్స్ గ్రూప్ తీసుకున్నప్పుడు బీకామ్ చదువుకోవచ్చు, MCOM చదువుకోవచ్చు, CA చదువుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆర్ట్స్ వైపు తీసుకున్నా గానీ ఈ రోజు BA ఇంగ్లీష్ కి చాలా డిమాండ్ ఉంది. అదే విధంగా కామర్స్ తీసుకున్నప్పుడు బీకామ్ తో పాటు వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ గా, కంపెనీ సెక్రటరీస్ గా, అదే విధంగా అకౌంటెంట్స్ గా వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. మీరు CUT ఎగ్జామ్ ద్వారా మంచి నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ లో, కాలేజెస్ లో మీరు సీట్లు పొంది బ్రహ్మాండంగా మీకు అటువంటి కాలేజెస్